Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. ఏపీలో కూటమి సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కొస్తోంది. నేడో రేపో అభ్యర్థుల మార్పులపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అనపర్తి సీటు టీడీపీకి, తంబళ్లపల్లి సీటు బీజేపీ తీసుకునేలో ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అనపర్తి సీటుపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. తనకే సీట్ వస్తుందని కార్యకర్తల సమావేశంలో చెప్పారు. పురంధేశ్వరితో కలిసి పోటీ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. బీజేపీ జనసేన సహకారం కావాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున మరొక మారు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పటివరకు మనం చర్చించుకున్నాం. కానీ మనకి ఇక్కడ నుంచి ప్రతి నిమిషం కూడా వాల్యుబుల్. ఏ ఒక్క నిమిషాన్ని వేస్ట్ చేసే పరిస్థితి లేదు. ఇమీడియట్గా కార్యాచరణలో దిగిపోవాలి. రేపు ఉదయం అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు మనం చేసుకుని నేను మధ్యాహ్నం తుష్పూడి గ్రామాన్ని మరలా డోర్ టు డోరు మొదలుపెట్టి రేపు కంప్లీట్ చేసేస్తాం. మరి అదేవిధంగా గోవింద్ గారు నల్లమిల్లి గ్రామంలో ఆపంగా పెట్టిన స్టార్ట్ చేద్దామన్నారు. లక్ష్మీ మనోజ్ లేదు, ఒకరు వచ్చి రేపు నల్లమిల్లి గ్రామం స్టార్ట్ చేసేద్దాం. అదేవిధంగా పెదపూడి మండలం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. పెద్దాడు ఒకటే మిగిలింది. మరి చౌదరి గారు స్విట్జర్లాండ్లో ఉన్నారు. 15 వస్తున్నానని చెప్పారు. 15 ఆయన వచ్చిన తర్వాత పెద్దాడు గ్రామం పెట్టుకుంటాం. ఈ లోపుగా వేరే గ్రామాలు ఎక్కడైనా ఉంటే తిరిగేయచ్చు. మరి ఈ సీటు అనిశ్చిత పరిస్థితి వచ్చినప్పుడు లక్ష్మి మన బెక్కువల వినాయకుడి దగ్గరికి సీట్ అనౌన్స్ అయిన తర్వాత నడిచి వస్తానని మొక్కోవడం జరిగింది. అది మోస్ట్లీ సోమవారం కానీ మంగళవారం కానీ అనుకుంటున్నాం. అది జరిగిపోతే ఆ మరుసటి రోజు నుంచి మరలా రంగంపేట ఇవన్నీ అవి చేసేసుకుందాం. ఇంకొకటి నా ఆలోచన ఏంటంటే, మొన్నటి వరకు మనం సైకిల్ గుర్తునే ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఇవాళ మరి నందమూరి తారక రామారావు గారి కుమార్తె, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పురంధరేశ్వరి గారు మనకు పోటీ చేయడం అంటే చాలా అదృష్టం భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి మాకు ఎన్టీఆర్ గారి కుటుంబంతో ఉన్న సత్సంబంధాలు, ఆయనతో నడిచిన అనుభవాలతో వారి కుమార్తెతో కలిసి వాడిని నేను పోటీలో ఉండడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. మరి వారి గుర్తు కమలాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా మరి పెద్దలందరూ చెప్పినట్టుగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడు మాదిరిగా అనేది సామాన్యమైన పదం. తనే ఇవాళ ఎన్డీఏ అభ్యర్థి మాదిరిగా తిరగాలి. ఇవాళ ఈ 20 రోజులు అలాగే తిరిగారు. నాకే అన్యాయం జరిగింది అని ప్రతి కార్యకర్త రియాక్ట్ అయ్యాడు. అదే కసి, అదే పట్టుదల రాబోయే 30 రోజులు కంటిన్యూ చేయాలి. అంటే 30 రోజులు అంటే మళ్ళీ 48 గంటల ముందు మనం ప్రచారం ఆపేస్తాం కాబట్టి మనకు నట్టు 27 రోజులు మిగిలింది. ఇంకంతే. ఇవాళ కూడా అయిపోయింది 13. అందువల్ల 27 రోజులు మిగిలింది. 27 రోజులు చాలా అద్భుతంగా పనిచేయాలి. జన సైనికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఆల్రెడీ రంగంలోకి వచ్చారు. ఇంత కడపదురులో వచ్చారు, పెదపూడి మావిడాడు వాళ్ళు అంతా టచ్లోకి వచ్చారు. అందరూ వాళ్ళు కలుస్తారు. ఏ రోజైతే అధికారికంగా ప్రకటన వస్తుందో ఆ మరుసటి రోజునే మన ఉమ్మడి సమావేశం ఒకటి నిర్వహించుకుంటాం. నియోజకవర్గం వారిగా మన ప్లేయర్ గారు సలహా ఇచ్చారు ర్యాలీ చేయమని. అది కూడా అవసరం. ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ ప్రజల్లో ఈ సీటు అనౌన్స్ అయిపోయింది అనే యాంగిల్ కూడా ఒకటి తీసుకెళ్తే బాగుంటుంది. కాకపోతే ఇవన్నిటికీ సమయం ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడాలి. ఇక్కడ ఇందాక ప్లేయర్ గారు చెప్పినట్టుగా ఇంకా గ్రామాల నాయకులు గ్రామాల్లోనే ఉండాలి. బయట కార్యక్రమాలకు ఇంకా రావాల్సిన అవసరం లేదు. బయట కార్యక్రమాలు కూడా పెట్టడానికి పని లేదు. మనం గ్రామాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించుకోవాలి. ప్రతి ఇంటిని 3 సార్లు 4 సార్లు 5 సార్లు మనం అలా టచ్ చేసుకుంటేనే అలా విసుగు వచ్చేదాకా ఇందాక బుజ్జి గారు చెప్పినట్టుగా అలా విసుగు రప్పించాలి. ఆ విధంగా చెయ్యాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.